అన్నని కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. ఇది నిజమా లేకపోతే తప్ప అని కూడా నాకు కామెంట్ పెట్టేసి. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకో అన్నా. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళు చేతి నుంచి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకో. అంతేగాని బిల్డప్లో దింగుకుంటా వద్దమ్మా అని కూడా మొహమాటంగా నువ్వు అన్నావు అనుకో, నీ అంత వేస్ట్ గాడు ఇంకొకటి లేడు. ఎందుకంటే దేవుడు అనేటోడు ఉన్నాడు, అర్థమైందా? వాడు ఏ రకంగా వస్తుండో తెలియదు, ఓకేనా? నువ్వు మంచి చేసినప్పుడు నీకు ప్రతిఫలం దొరకాలంటే అంటే చెప్పలేం, దేవుడే ఇప్పిస్తుండొచ్చు వాళ్ళతోటి, తీసుకోవాలి. అంతేగాని లేదు నేను మోమాటానికి కూడా నేను తీసుకోనని చెప్పినా ఆమె ఇయ్యలేదు అని తర్వాత మనం నష్టకాలు దిగినా వేస్ట్, ఓకేనా? పైసలు ఇస్తలేడు దేవుడు, దేవుడు లేడు అంటే కలవదు కదన్నా, ఓకేనా? దేవుడు ఎవరన్నా మనమే, ఓకేనా? మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, లేకపోతే లౌడ ఏం లేదు, ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకో, ఇదైతే లాస్ట్, పైసలు ఇచ్చినప్పుడు తీసుకో. ఇదైతే చెప్తున్నా. ఎందుకంటే అన్న నువ్వు తిట్టినా సరే కానీ పైసలు వస్తలేవు అంటే మనకి ఇట్లా వదులుకుంటున్నా అన్న రావు. లక్ష్మీదేవి అనేది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తుంది, రూపాయి నుంచి టెస్ట్ చేస్తుంది. ఈ రూపాయి నీ చేతిలో పడ్డదా, వీడు ఉంచుకుంటాడు రా మన ఏం కాదు అనిపిస్తుంది. లేదు అనుకో దరిద్ర దేవత గలవాడి గుంజినట్టే ఇక, ఓకేనా? అమ్మ వాడికి పైసలు ఎందుకు అనేది బాపతి ఉంటుంది ఇక, ఓకేనా? దయచేసి ఇది మీకు నచ్చితే జర ఒక లైక్ కొట్టు, ఓ సబ్స్క్రైబ్ చేయి, సపోర్ట్ చేయి, గంతే.